పార్వతీపురం మండలం అడ్డాపుశిల పంచాయతీ పిన్నింటి రామానాయుడు వలస ప్రక్కనున్న గదవలస, కోటవాని వలస, చిన్నప్ప వలస, పెన్నింటి వలస, సుంకి, నందివలస, బాసింగి, గుణనపురం, మార్కొండపుట్టి తదితర సుమారు 500 గదబ నిర్వాసిత కుటుంబాల వారు తోటపల్లి బ్యారేజ్ లో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. రిజర్వాయర్లలో గుర్రపు డెక్క నీటిని కప్పేయడంతో చేపల వేటకు ఆటంకంగా ఉందని 500 కుటుంబాలు జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు సమస్యను గుర్తించి నిర్వాసిత గదబ కుటుంబాలు చేపల వృత్తికి ఆటంకంగా ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగించాలని మరియు వారికి జగనన్న మత్స్యకార చేత కార్యక్రమంలో భాగంగా దీనిని గుర్తించి ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిర్వాసిత గదబ వలస గ్రామం సమీపంలో తోటపల్లి బ్యారేజీ వద్ద డ్యాములో దిగి గుర్రపు డెక్కను తొలగించాలని కోరుతూ నిర్వాసితులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ ఈ తిరుపతిరావు, ఆదినారాయణ, జి కుమార్ కార్యదర్శితో పాటుగా జి గౌరీ, ఎడ్ల శంకర్రావు, తోట పెంటమ్మ, కాంతమ్మ, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం అడ్డాపుశిల పంచాయతీ పిన్నింటి వలస ఒకని గదవలస. మరి ఈరోజు తోటపల్లి బ్యారేజ్ వచ్చి దాదండి. మరి ఈరోజు నిర్వాసితులు అలాగే గదబ కుటుంబం చెందిన గిరిజన గదబ కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మరి అలాగే ఏదైతే మరి నిర్వాసితులు డ్యామ్ ఉందో దాదాపు 500 కుటుంబాలు అక్కడ ఆ డ్యాంలో బతుకుతున్నాయి. ఎందుకంటే ఆ జీవనోపాధి చేపలు పట్టుకుని బతకడమే. మరి ఈరోజు గుర్రపు డెక్క పూర్తిగా వ్యాపించింది. దానివల్ల చేపలు పట్టుకెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే వలలైతే వలలు పట్టుకెళ్ళిన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా ఆ గుర్రపు డెక్క తొలగించి అలాగే ఏదైతే మన గదబ కుటుంబంలో ఉన్న నిర్వాసితులకి తక్షణమే వాళ్ళకి చేపలు పట్టుకునే వీలుగా కల్పిస్తారని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే అలాగే కాదు, మరి ఏదైతే మత్స్యకారులు జగనన్న చెయ్యొత్తు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అలాగే తక్షణము గుర్రపు డెక్క తొలగించి మార్గం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే నా పేరు పి సంఘం, అఖిల భారతీయ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. నా పేరు పి సంఘం, పార్వతీపురం, మన్యం జిల్లా.